ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. బ్రేకింగ్ న్యూస్. సిటీ వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అదరగొట్టారు. రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్ గా వచ్చిన రోహిత్ గిల్ అవుట్ అయిన చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించారు. గిల్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ నిలకడగా ఆడాడు. తొలి 2 వన్డేలో డకౌట్ అయిన విరాట్ ఈ మ్యాచ్ లో రాణించాడు. వీరిద్దరూ అద్భుతంగా బ్యాటింగ్ తో మ్యాచ్ వన్ సైడ్ గా మారింది. తమ అభిమాన ఆటగాళ్లు చాలా కాలం తర్వాత వన్డేలో రాణించడంతో రోహిత్ కోహ్లీ ఫ్యాన్స్ జోష్ లో మునిగిపోయారు. ఈ మ్యాచ్ లో గెలిచిన టీమిండియా సిరీస్ లో పరువు నిలుపుకుంది. 2-1 తేడాతో ఆస్ట్రేలియా ఈ సిరీస్ ను గెలుచుకుంది. సిడ్నీ వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అదరగొట్టారు. రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. అటు ఓపెనర్ గా వచ్చిన రోహిత్ గిల్ అవుట్ అయిన చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించాడు. గిల్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ నిలకడగా ఆడాడు. అయితే తొలి 2 వన్డేల్లో కూడా డకౌట్ అయిన విరాట్ ఈ మ్యాచ్ లో రాణించడం జరిగింది. వీరిద్దరూ అద్భుతంగా తమ బ్యాటింగ్ ను నిరూపించుకున్నారు. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్ తోటి మ్యాచ్ వన్ సైడ్ గా మారింది. తమ అభిమాన ఆటగాళ్లు చాలా కాలం తర్వాత వన్డేలో రాణించడంతో అటు రోహిత్ కావచ్చు, కోహ్లీ ఫ్యాన్స్ కావచ్చు జోష్ లో మునిగి తేలుతూ ఉన్నారు. ఈ మ్యాచ్ లో గెలిచిన టీమిండియా సిరీస్ లో పరువు నిలుపుకున్నట్టు కూడా మనకు అర్థమవుతోంది. 2-1 తేడాతో ఆస్ట్రేలియా ఈ సిరీస్ ను గెలుచుకుంది. సిడ్నీ వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అదరగొట్టారు. సిరీస్ ను 2-1 తేడాతో ఆస్ట్రేలియా అయితే గెలుచుకుంది. అటు రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. సిడ్నీలో ఓపెనర్ గా వచ్చిన రోహిత్ గిల్ అవుట్ అయిన చివరి వరకు కూడా క్రీజ్ లో ఉన్నాడు. జట్టును గెలిపించడం జరిగింది. గిల్ అవుట్ అయ్యాక క్రీజ్ లోకి వచ్చిన విరాట్ నిలకడగా ఆడడం జరిగింది. తొలి 2 వన్డేలో కూడా డకౌట్ అయిన విరాట్ ఈ మ్యాచ్ లో రాణించాడు. వీరిద్దరూ అద్భుతంగా బ్యాటింగ్ తో మ్యాచ్ వన్ సైడ్ గా మారింది. తమ అభిమాన ఆటగాళ్లు చాలా కాలం తర్వాత వన్డేలో రాణించడంతో రోహిత్ కోహ్లీ ఫ్యాన్స్ జోష్ లో మునిగిపోయారు. ఈ మ్యాచ్ లో గెలిచిన టీమిండియా సిరీస్ లో పరువు నిలుకుంది. 2-1 తేడాతో ఆస్ట్రేలియా ఈ సిరీస్ ను గెలుచుకుంది. సిడ్నీ వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అదరగొట్టారు. దీనికి సంబంధించి బిగ్ టీవీతో మాట్లాడేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే సుధీర్ గారు. నమస్తే ప్రసన్న, ఎలా ఉన్నారు చెప్పండి. ఫైన్ అండి. సో సుధీర్ గారు చెప్పండి, సిడ్నీ వన్డేలో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా అదరగొట్టిన పరిస్థితి. అయితే విరాట్ ముందు 2 మ్యాచ్ల్లో కూడా డకౌట్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్ లో మాత్రం నిలకడగా ఆడిన పరిస్థితి ఎలా చూడాలంటారు? అదే ప్రసన్న, ఎప్పుడైనా కానీ బ్యాటర్స్ అందరూ కూడా జవాబు ఇచ్చేది బ్యాట్ తోటే. అండ్ ఫస్ట్ వన్డేలో ఫెయిల్ అయినప్పుడు మనం డిఫరెంట్ గా మాట్లాడుకున్నాం. సో సెకండ్ అదే అన్నాం కదా, వాళ్ళకు క్లాస్ ప్లేయర్స్, వాళ్ళకు అనుభవం ఉంది. అండ్ ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది 2 డక్స్ తర్వాత మళ్ళీ ఎలా ఆడే వాళ్ళు మనకు క్లియర్ గా కనబడింది. సో దే స్టిల్ హ్యావ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ క్రికెట్ లెఫ్ట్ అండి. ముఖ్యంగా విరాట్ కోహ్లీకి అయితే వయసు ఉంది. రోహిత్ శర్మ కూడా చక్కగా ఆడుతున్నాడు కనుక వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అసలు యాక్చువల్గా ఇద్దరు కూడా 2027 వరకు వరల్డ్ కప్ వరకు ఆడి ఒక పెద్ద హై నోట్ లో రిటైర్ అవుదాం అన్నట్టు ఒక ఖాయిష్ ఇద్దరికి ఉంది, కోరిక ఉంది వాళ్ళకు. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు కెప్టెన్ గా లేడు రోహిత్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, ఇట్ హ్యాపెన్స్. ఒకసారి ఒకరు కెప్టెన్ గా ఉంటారు, ఒకసారి ఒకరు కెప్టెన్. ఎందుకంటే బీసీసీఐ ప్రణాళిక ప్రకారం వాళ్ళు అన్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. యంగ్స్టర్ కెప్టెన్ గా చేశారు శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ హ్యాస్ నాట్ ప్లేడ్ వెల్. యాక్చువల్లీ చూడండి మొత్తం సిరీస్ లో ఫెయిల్ అయిపోయినాడు, రియల్ గా చెప్పానండి. బట్ ఈ రోజు రియల్ గా మంచి ఇన్నింగ్స్ ఆడారు ఇద్దరు కూడా. ఎక్స్పీరియన్సర్ ఈజ్ ద బెస్ట్ ట్యూటర్ అని చెప్పి మరొకసారి వాళ్ళు నిరూపించారు. ఏజ్ అనేది ఒక నెంబర్ అని చెప్పి వాళ్ళు బ్యాట్ తోటి జవాబు ఇచ్చారు వాళ్ళు. అండ్ అందుకని మనం వెయిట్ చేయాలి. బికాస్ ఇప్పుడు రిటైర్మెంట్ అనేది మనం వాళ్ళకు వదిలేయాలి. వాళ్ళేం మామూలు ప్లేయర్స్ కాదు, క్లాస్ ప్లేయర్స్. వాళ్ళు చాలా రోజులు ఆడారు, కెప్టెన్ గా ఉన్నారు, విక్టరీ సాధించి పెడుతూ వచ్చారు. సో ఆ నిర్ణయం అనేది టోటల్ గా వాళ్ళకే వదిలేయాలి. సో ఇట్స్ ఎ గుడ్ యాక్చువల్లీ విన్ ఫర్ ఇండియా. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ప్రస్తుతం ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా ఈజ్ కమింగ్ టు ఇండియా. తర్వాత సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ మ్యాచెస్, తర్వాత వన్ డేస్ ఉన్నాయి, తర్వాత న్యూజిలాండ్ తోటి వన్ డే ఆడతారు, తర్వాత ఇంగ్లాండ్ తోటి వన్ డే ఆడతారు, ఆఫ్ఘనిస్తాన్ వన్ డే ఆడతారు.
అంటే ఓవరాల్ గా 2027 వరల్డ్ కప్ కంటే ముందు నేను అనుకుంటాను ఇంకా 25 నుంచి 27 వన్డే వరకు మ్యాచెస్ అయితే ఉన్నట్టు. సో 27 వన్డే చెప్పండి. అంటే ఈ జోడీ వచ్చే వరల్డ్ కప్ వరకు కంటిన్యూ అవుతుందనడానికి ఇదో సంకేతం అనుకోవచ్చా? దట్ ఈస్ దేర్ డెసిషన్ అండి. ఇప్పుడు వాళ్ళు రిటైర్ కావాలనుకుంటే వాళ్ళు రిటైర్ కావచ్చు కూడా, బికాస్ వాళ్ళు అన్ని చేసి ఉన్న వాళ్ళు ఏం యంగ్స్టర్స్ కాదు కదా మనం ఎక్స్పెక్ట్ చేసేటకు. వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్ గా ఉన్నాం, పర్వాలేదు, మేము ఆడగలుగుతాం, పర్ఫామ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎవరు డ్రాప్ కూడా చేయలేరు. వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోహిత్ మొన్న 73 కొట్టాడు వాళ్ళ సెంచరీ. సో అలా ఆడుతున్నప్పుడు హౌ కెన్ యూ డ్రాప్ ద మ్యాచ్? సో మీకు ఇంకా వాళ్ళలో ఉన్నదని చెప్పి ఏజ్ అనేది జస్ట్ నెంబర్ అని నిరూపిస్తున్నప్పుడు మీరు వాళ్ళంతటా వాళ్ళు రిటైర్ అయినంత వరకు వాళ్ళని ఎవరు ఏమనలేరు అసలు యాక్చువల్గా. సో వాళ్ళు ప్యూర్లీ వాళ్ళ డెసిషన్. ఏదైనా రిటైర్మెంట్ అనేది వాళ్ళకే వదిలేయాలి మనం ప్రస్తుతం. నేను అదే అంటాను. సో ఉంది వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఇంకా ఆట ఉంది, సత్తా ఉంది, ఇంకా ఫిట్ గా ఉన్నారు అంటే అదే. ఇప్పుడు రోహిత్ శర్మ విషయం ఎంత క్రిటిసిజం చూసాం మ్యాచ్ స్టార్ట్ కాకముందు, టోర్నమెంట్ స్టార్ట్ కాకముందు, ఈ వన్డే సిరీస్ ఎంతో మంది అతడు ఫ్యాట్ గా అయినాడు, చాలా అదైపోయినాడు, ఇదైనాడు, ఎన్నో విన్నాం కదా. సో అవన్నిటికి కూడా తన బ్యాట్ తోటి జవాబిచ్చి ఒకసారి అందరి నోళ్లు ముగించడం లేదా. సో నేనేమంటానంటే ఈ రిటైర్మెంట్ అనేది వాళ్ళకి వదిలేయాలి మనం. 2027 వరల్డ్ కప్ అనేది ఇంకే దగ్గర కూడా ఏం లేదంటే ఇంకా 1.5 2 years టైం ఉంది కనుక 2 years టైంలో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. వాళ్ళకి ఒకసారి ఫిట్నెస్ కూడా ఉండకపోవచ్చు, ఫామ్ డిప్ కావచ్చు. సో బీసీసీఐ కూడా సెలెక్టర్స్ కూడా ఏం చేస్తారంటే టోర్నమెంట్ కంటే ముందు వీళ్ళ ఫిట్నెస్ ఎలా ఉంది, ఎలా ఆడుతున్నారు అనేది చూస్తారు. ఇప్పుడు రోహిత్ సెంచరీ చేశా, విరాట్ హాఫ్ సెంచరీ చేశా, కానీ అట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్, గుడ్ ఫర్ దేర్ ఫ్యాన్స్, యాక్చువల్లీ గుడ్ ఫర్ అస్ ఆల్సో. ఎందుకంటే వాళ్ళు ఉండాలి అని చెప్పి అందరూ కోరుతున్నారు. ఎందుకంటే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇంకా పూర్తిగా వీళ్ళిద్దరూ అఫ్కోర్స్ టెస్ట్ మ్యాచ్లతో రిటైర్ కావడంతో ఏం పెద్ద ప్రభావం కనబడలేదు. 2020 నుంచి అయితే వాళ్ళు ఎప్పటి నుంచో అనుకున్నారు రిటైర్. అందులో ఏం ప్రాబ్లం లేదు, ఇండియాకు నెంబర్ 1 టీం ఉంది. బట్ వన్ డే ఇస్ టోటలీ డిఫరెంట్ ఫార్మాట్ ఉంది. సో ఈ వన్ డే ఫార్మాట్ లో ఇంకా కొంచెం కొన్ని సమస్యలు ఉన్నాయి. సో ఆ సమస్యలు నేను కుదురుకున్నంత వరకు ఐ థింక్ వాళ్ళు ఆడినంత సేపు ఆడితే ఐ థింక్ ఇట్స్ గుడ్ ఫర్ ఇండియా, గుడ్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. ఎందుకంటే వాళ్ళు ఉన్నట్లయితే యంగ్స్టర్స్ కూడా చాలా నేర్చుకోవచ్చు. శుభ్మన్ గిల్ లాంటి వాళ్ళకు కూడా చాలా అవకాశాలు ఉంటాయి నేర్చుకోవడం. సో దట్ ఈస్ మై వ్యూ. ప్రస్తుతం సుధీర్ గారు, ఒక విషయం, కోహ్లీ 2 డక్అవుట్లకే ఫ్యాన్స్ అంతలా ఊగిపోయారంటే మరి 2 వన్డేల్లో ఈ జంట ఎందుకు రాణించలేకపోయిందంట? ఒక్కొక్కసారి అవుతుందండి ఇప్పుడు, బికాస్ బ్యాటర్స్ డక్ అవుట్ అవుతుంటారు ఒక మ్యాచ్ లో, తర్వాత ఇమీడియట్ గా సెంచరీ కొడతారు, ఇమీడియట్ గా హాఫ్ సెంచరీ కొడతారు. రోహిత్ శర్మ కూడా అంతే కదా, ఫస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు. సో సమ్ టైమ్స్ దీస్ థింగ్స్ హ్యాపెన్ యాక్చువల్లీ. సో పర్ఫార్మెన్స్ అనేది ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది చూడాలి మనం ఎప్పుడు కూడా. ఒకసారి అది అయిపోయిన తర్వాత అది కావడం అనేది ఇట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది టోటల్ గా అనేది దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓవరాల్ గా చూసినట్లయితే రోహిత్ శర్మ ఈజ్ రియల్లీ పర్ఫార్మ్ వెల్ యాక్చువల్లీ. అండ్ కోహ్లీ కూడా అఫ్ కోర్స్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో మ్యాచెస్ జరుగుతున్నప్పుడు ఆస్ట్రేలియా ఎటువంటి ప్లేస్ అంటే మనకు తెలుసు ప్రస్తుతం, పిచ్ పైన కొంచెం బౌన్స్ ఉంటుంది ఎక్కువగా. ఒక్కొక్కసారి మంచి బాల్స్ కూడా పడుతుంటాయి. మీరు ఎంత పెద్ద బ్యాట్ అయినా కానీ మంచి బాల్స్ వస్తుంటే వాటికి అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అండ్ దట్టు వీళ్ళిద్దరు ఆడింది కూడా క్రికెట్ చాలా రోజుల తర్వాత ఆడారు కదా, కొంచెం మధ్యలో గ్యాప్ కూడా చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. సో లాంగ్ గ్యాప్ రావడంతో నేను అనుకుంటున్నటువంటి అది చేశారు. బికాస్ మార్చ్ తర్వాత నేను అనుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వాళ్ళు ఆడలేదు. సో బట్ స్టిల్ దే హ్యావ్ సమ్ క్రికెట్ అనేది మాత్రం నిరూపించారు. వాళ్ళలో ఇంకా కొంచెం క్రికెట్ ఉంది, ఫిట్ గా ఉన్నారు, మేము ఆడగలుగుతాం. వాళ్ళ డెసిషన్ వాళ్ళకే వదిలేయాలి. అండ్ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఏం ప్రాబ్లం అంతా ఉంటది అన్న సమస్య కూడా మీరు అడగొచ్చు. అంటే సుధీర్ గారు, ఇక్కడ ఒకటి రోకో జంట రిటైర్ అయిపోతుంది అనే వస్తున్న కామెంట్స్ కు ఇక చెక్ పడ్డట్టే అనుకోవచ్చు అంటారా? రోకో జంట రిటైర్ అయితే మాత్రం క్రికెట్ ను మాత్రం రోకో అంటే ఆపలేం కదా, కొనసాగుతూనే ఉంటుంది. అంటే అదైతే కొనసాగుతుంది, తాక కూడా తప్పదు కదా. మీరు చెప్పండి, ఇవాళ కాకుండా రేపు రిటైర్ కావాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ కప్ అనుకోండి, వరల్డ్ కప్ కంటే ముందే అనుకోండి. బట్ వరల్డ్ కప్ కంటే ముందు వాళ్ళు పర్ఫార్మ్ అద్భుతంగా చేస్తూ వాళ్ళకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హై నోట్ పైన ఇంటెన్షన్ నుండి, అంటే ఇప్పుడు కారణం ఏంటంటే ఇప్పుడు చూడండి విరాట్ కోహ్లీకి అన్ని ఉన్నాయి. విరాట్ కోహ్లీకి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ 2 ఉన్నాయి, ఒక T20 అంటే అతను ఆడినప్పుడు వరల్డ్ కప్ కూడా 2011 లో కూడా అతడు వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఫైనల్ లో 35 చాలా కీలకమైనటువంటి రన్స్ స్కోర్ చేశాడు ప్రస్తుతం. మనం దాన్ని కూడా మర్చిపోకూడదు. సో రోహిత్ కి ఏంటంటే రోహిత్ కోహ్లీ వరల్డ్ కప్ విన్ లేదు 2023 లో యాజ్ ఎ కెప్టెన్ గా. పాపం ఒకటి ఆస్ట్రేలియా అగైన్స్ అహ్మదాబాద్ లో మిస్ అయింది. బట్ అదర్వైజ్ యాజ్ ఎ కెప్టెన్ గా, ప్లేయర్ గా ఛాంపియన్స్ ట్రోఫీ, T20, IPL టైటిల్స్ అన్ని ఏమని తెలుసు. ఒకటి ఏంటంటే కొంతమంది కొన్ని కోరికలు ఉంటాయి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ 200 టెస్ట్ మ్యాచెస్ ఆడినాక ఆడనే లేదా చెప్పండి. సచిన్ టెండూల్కర్ 200 రియల్ గా ఆడేటటువంటి
పర్ఫార్మెన్స్ రియల్ గా లాస్ట్ 10 మ్యాచెస్ లో కనపరిచాడంటే కనపరచలేదు. బట్ అయినా కానీ అంటే అతని కొరకు కొంచెం ప్రొలాంగ్ చేయాల్సి వచ్చింది అసలు యాక్చువల్గా. అండ్ చివరికి అఫ్ కోర్స్ అద్భుతంగానే రిటైర్ అయినా డౌట్ లేదు. సో వీళ్ళు పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నప్పుడు హౌ కెన్ యూ స్టాప్ దెమ్ యాక్చువల్లీ? వాళ్ళు లేరు, పర్ఫామ్ చేయటం లేదు, ఫిట్నెస్ లేదు అంటే మనం వాళ్ళని డెఫినెట్ గా బీసీసీఐ సెలెక్టర్స్ కూడా వాళ్ళు ఈవెన్ శుభన్ విషయం మీరు చెప్పండి ప్రశ్న ఇప్పుడు 3 సార్లు ఫెయిల్ అయినాడు. తర్వాత నెక్స్ట్ మ్యాచ్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఉండదు అనుకోండి, అంత పెద్ద స్కోర్ చేయలేదు కదా ఇవాళ. సో ఒకవేళ అలా ఉన్నట్లయితే మీరు చెప్పండి అతన్ని కూడా తీసేస్తారు అట్లా అంటే ఒక కెప్టెన్ గా ఇప్పుడు ఉంచినంత మాత్రాన అంటే ఒక ప్రణాళిక పరంగా వెళ్తున్నా 2027 వరకు ఇతను ఉంటే బాగుంటుందని అనుకుంటున్నా కానీ ఆ మధ్యలో ఏమైనా అతనికి ఇంజరీ కావచ్చు, టోటల్ గా ఫామ్ డిప్ కావచ్చు, ఇప్పుడు నెక్స్ట్ ఆడే 20 మ్యాచెస్ లో శుభ్మన్ గిల్ ఇలాగే ఫెయిల్ అవుతూ వస్తే అతను ఉంచుతారా? అట్లా ఏముండదండి. సెలెక్టర్స్ కు ఆట ఇంపార్టెంట్, గేమ్ అనేది గొప్పది. శుభ్మన్ విషయానికి వస్తే సిరీస్ కోల్పోవడం శుభ్మన్ కెప్టెన్సీకి బ్యాడ్ స్టార్ట్ కదా, మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? ఐ థింక్ అదే ఇప్పుడు దీస్ థింగ్స్ హ్యాపెన్ అంటే ఆస్ట్రేలియాలో ఆడుతున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండింది అండ్ దే టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది హోమ్ అడ్వాంటేజ్ తీసుకున్నారు కనుక మనం అంత పెద్ద ఇప్పుడు లాస్ట్ లో ఒక మ్యాచ్ అయితే గెలిచాం కదా. ఇప్పుడు ఆస్ట్రేలియా ఇండియాకి వచ్చినప్పుడు ఎలా చిత్తుకోడిపోవటం లేదు చూస్తున్నాము మనం అట్లా. సో ఇట్స్ జస్ట్ ద బిగినింగ్ అండి. అంటే ఇప్పుడు నెక్స్ట్ శుభన్ గిల్ టెస్ట్ సిరీస్ లో మాత్రం పర్వాలేదు అనిపించుకున్నాడు. అట్లాగే మనం ఇంగ్లాండ్ 2-2 డ్రా చేసుకున్నారు. తర్వాత మొన్న వెస్టిండీస్ ఓడించారు. రేపు సౌత్ ఆఫ్రికాతో జరిగే సిరీస్, న్యూజిలాండ్ తో జరిగే సిరీస్ లో మీరు అన్నట్టుగా ప్రస్తుతం ఒకవేళ వీళ్ళు ఇలాగే పర్ఫామ్ చేసినట్టయితే అదే కెప్టెన్ గా. బట్ అగైన్ విన్ చేస్తూ ఉంటే ఏం అది కాదు, ఎందుకంటే అతను కూడా యంగ్స్టర్ కనుక అతనికి కూడా కొన్ని అవకాశాలు ఇస్తారు పూర్తిగా. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్ గా అతన్ని డ్రాప్ చేసి మరొక కొత్త కెప్టెన్ పెడితే కూడా మీకు అదే సమస్య కావచ్చు. సో అందుకని ఉన్న వాళ్ళను కొంచెం ప్రొలాంగ్ చేస్తూ వాళ్ళ యొక్క అంటే కెప్టెన్సీని పెరిగిస్తూ పోయినట్లయితే మీకు ఇట్స్ గుడ్ అంటే ఇమీడియట్ గా డ్రాప్ చేసి వేరే వాళ్ళని తీసుకొస్తూ కూడా సమస్యలు ఎదురు కావచ్చు. సో అతనికి నేను అనుకుంటాను ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. ఈజ్ లర్నింగ్ బికాస్ ఈజ్ యంగ్స్టర్ యాక్చువల్లీ 25-26 ఇయర్స్ ఉన్నాయి కనుక చాలా వయసు అతని వైపు ఉంది కనుక ఐ థింక్ 2027 వరల్డ్ కప్ వరకు ఇతడే ఉండాలని చెప్పి బీసీసీ అనుకుంటుంది. దానికంటే ముందు ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే మీరు అన్నట్టుగా అతను కూడా డ్రాప్ చేయొచ్చు. కంటిన్యూస్ గా ఫెయిల్ అయితే ఎవరిని కూడా ఉంచరు. సో దట్ కెన్ హ్యాపెన్ విత్ ఎనీవన్. బట్ ఫామ్ అనేది కూడా అంటే అతడు ఓన్లీ జస్ట్ ఈ 2-3 మ్యాచెస్ కదా మీరు అన్నట్టుగా ఇంకా నెక్స్ట్ 7-10 మ్యాచెస్ లో ఇండియా ఖచ్చితంగా ఇట్లా ఓడిపోతూ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అతని ఫామ్ టోటల్ గా డిప్ అయినట్లయితే ఐ థింక్ దే కెన్ డెఫినెట్లీ థింక్ ఆఫ్ అనదర్ కెప్టెన్ ఆల్సో. శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, మీకు శ్రేయస్ అయ్యర్ ప్లేడ్ వెల్ లాస్ట్ మ్యాచ్ లో చాలా చక్కగా ఆడాడు. సో ఐ థింక్ దేర్ ఆర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇండియాకు, లేవని కాదు. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే రైట్, థ్యాంక్ యూ సుధీర్ గారు.